హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ బోండా అండి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఇది గోధుమ పిండి బెల్లంతో చేస్తాం. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి కాచిన నూనె వేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల సాఫ్ట్గా గుల్లగా వస్తుంది. ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకున్నాక మనం కరిగించిన బెల్లం సిరప్ని ఇందులో వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మనకి ఈ బెల్లం సిరప్తోని ఈ పిండి అంతా కలుపుకోవడానికి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ పిండి వీడియోలో చూసినట్టు సెమీ సాఫ్ట్గా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చిన్న బాల్స్గా చేసుకోవాలండి. ఇలా చిన్న బాల్స్గా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ బాల్ మధ్యలోకి ఒక గీట్ లాగా పెట్టుకోండి. అప్పుడు మనం సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే పగుళ్ళు వచ్చి బోండా అలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. చూడండి, ఇక్కడ వేడి బాగా ఓవర్ హీట్ అవ్వకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్ అయినాక ఇలా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ బోండా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చినాయి. నేను ఎప్పుడైనా ఈజీ స్నాక్ అయితే ఇదే చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం